నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్వా. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇది నాయకులు గుర్తుంచుకోవాలి. ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు, కాదు అని వేరే వాళ్ళకి వేస్తే వేరే వాళ్ళు గెలుస్తారు. జీరో స్థాయిలో ఉన్న పార్టీ అధికారంలోకి రావచ్చు. డంపింగ్ మెజార్టీతో ఉన్న ప్రభుత్వాలు 5 సంవత్సరాల తర్వాత కుప్పకూలిపోవచ్చు. కానీ నియంతలాగా అహంకారంతో నేను ఏది మాట్లాడినా వెళ్తుంది, నేను ఎవరిని అణిచివేసినా అణిచివేతకు గురవుతారు అనే ధోరణితో ఎవరున్నా పతనమే. అందులో ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ. 15 సంవత్సరాలు హిందువులను అణిచివేసింది, సనాతన ధర్మాన్ని అణిచివేసింది, ఆలయాలను మూయించింది. ఎవరి కోసం? ముస్లిం క్రైస్తవ మతం వాళ్ళ మెప్పు పొందడానికి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారుల యొక్క మెప్పు పొందడానికి హిందువులను, మన దేవాలయాలను ఆగం చేసింది. ఇప్పుడు ఏమైంది? రోజు రోజుకు దినదిన గండంగా బతుకుతున్నది మమతా బెనర్జీ. దినదిన గండంగా బతుకు ఈడుస్తున్నది మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. గట్టి దెబ్బలే, మామూలు దెబ్బలు కావు. ఇప్పటికీ అధికారం కోల్పోయి పార్టీ నేతల జంపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతకి ఇప్పుడు మరో షాక్ తగిలింది. తాజాగా సిలిగిరి పోలీస్ స్టేషన్లో హిందూ మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆమెపై కేసు నమోదైంది. చేసిన వ్యాఖ్యలకు ఆడియోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మమతా బెనర్జీ టైం బ్యాడ్ నడుస్తోంది. అధికారం కోల్పోయిన రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, 100 మంది కౌన్సిలర్లు టీఎంసీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం, పక్కా సమాచారం. ఇది చాలదన్నట్లు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కూడా గందరగోళంలో ఉంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు కూల్చివేత నోటీసులు జారీ కావడం, ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరగడం, ఇలా ఆమె చుట్టూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభిషేక్ బెనర్జీ ఎవరు? మమతా బెనర్జీకి మేనల్లుడు. 17 చోట్ల అక్రమ నిర్మాణాలు మొత్తం. ఎందుకంటే ఇక వాళ్ళ మేనత్తనే ముఖ్యమంత్రి అయ్యా. ఇష్టారాజ్యం, శాశ్వతంగా ఉంటామనుకున్నారు. ఏమైంది? దెబ్బ కొడితే ప్రజలు ఇప్పుడు మొత్తుకుంటున్నది ఇక దెబ్బకు. గతేడాది కోల్కతాలో జరిగిన ఈద్ వేడుకల్లో మమతా బెనర్జీ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి గందా ధర్మ, మురికి మతం అట, హిందూ ధర్మం, హిందూ ఆచారాలు, సనాతన ధర్మం మురికి మతం అట అని హిందూ ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని అడ్వకేట్ రింకీ చటర్జీ సింగ్ సిలిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని పాటించే కోట్లాది మంది ప్రజల మతపరమైన నమ్మకాలను తీవ్రంగా గాయపరిచాయని, సమాజంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. పక్కా ఈ సెక్షన్లు 351, 352, 353 కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. లోపల పడేసి పొల్లు పడితే అప్పుడు సనాతన ధర్మం, మా దేవుళ్ళందరి యాదికి రావాలి. ఇందనా కుటిలమైన రాజకీయము, హింసాపూరిత రాజకీయం చేసింది మమతా బెనర్జీ హిందువులపైన. ఒక ధ్వజము, హిందూ ధ్వజం ఇంటి మీద ఎగిరేసిన పాపానికి కుటుంబాన్ని చంపింది దుర్మార్గురాలు. ఆ పాపం చనిపోయిన శాపాలు, గాయపడ్డ హిందువుల శాపాలు, వాళ్ళ కన్నీటి చుక్కలు ఈమె దాకాయి సర్వనాశనం అయిపోతుంది. సనాతన ధర్మం హిందువుల జోలికొచ్చి హింసిస్తే ఏ పార్టీ అయినా సర్వనాశనం అయిపోతారు. ఏమన్నాం? మేము ఏం చేసినాం? మా సనాతన ధర్మం, మా దేవాలయాలు, మా దేవుళ్ళ గురించి మేము తాపత్రయపడుతుంటే మీకు ఓరుస్తలేరు, మీరు భరించలేకపోతున్నారు. 2 మతాలను వాళ్ళని జోకేదందుకే మీ బతుకులు, వాళ్ళ నిత్యము రోజు వాళ్ళని జోకేదందుకే దినచర్య మీది అనుభవిస్తారు. ఎవరైనా సరే మమతా బెనర్జీని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎవరైనా సనాతన ధర్మం, హిందూ దేవాలయాలు, హిందూ మతం గురించి, హిందూ ప్రజల గురించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా,
చేష్టలు ఎవరు చేసినా కూడా అనుభవిస్తారు. ఏమంటారు ప్రేక్షకులారా? మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినే స్థాయికి ఎదిగింది, దిగజారింది. మరి అలాంటి మమతా బెనర్జీ గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.